కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 24th May is Sunday. అందరు ఎంజాయ్ చేశారు కదా? ఎస్, ఇట్స్ వరల్డ్ స్కిజోఫ్రీనియా డే. Schizophrenia combats social discrimination and misconceptions surrounding the illness by educating the public on the realities of the condition. అంటే అది పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా బట్ ఇట్స్ అ మెంటల్ కండిషన్. Schizophrenia is a chronic brain disorder that alters how a person thinks, feels and perceives reality. While there is no cure, so sad, it is treatable by medication and therapy. That's better. It's a health awareness day dedicated to dispelling myths, reducing stigma and educating the public about schizophrenia and the millions affected by it globally. So schizophrenia patients అందరికీ కూడా మనం బాగా అవ్వాలి, బెటర్ అవ్వాలి అని మెడిటేషన్ చేద్దాము. అంతేకాకుండా schizophreniaకి వన్ ఆఫ్ ద రీజన్స్ స్ట్రెస్ కూడా, ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూసుకుందాం. రైట్, కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ తెలివి నేర్చిన కాకి. తెలివి నేర్చిన కాకి. ఒక ఊరిలో ఒక కాకి. ఆ కాకికి ఒక రొట్టె ముక్క దొరికింది. నోటితో దాన్ని కరుచుకుని ఒక చెట్టు కొమ్మపై కూర్చుందంట. కాకి ఆ రొట్టెను తినబోయే అంతలో ఆ చెట్టు కిందకు వచ్చిందో నక్క. ఆకలితో నక్క కడుపు నకనకలాడుతుందంట. అంటే చాలా ఆకలిస్తుందన్నమాట. కాకి ముక్కున ఉన్న రొట్టె ముక్కను చూడగానే నక్కకు నోరు ఊరిపోయిందంట. దానికి అంటే నక్కకి తన పూర్వీకులు చెప్పిన కథ ఒకటి గుర్తొచ్చిందంట. అబ్బో, కథలో కథ విందామా? కథాకమలాలు కథలో కథ. పూర్వం ఇలాగే ఒక కాకి మాంసం ముక్క దొరికితే నక్క ఒకటి చాలా తెలివిగా దాని నోట్లో ఉన్న ముక్కను కాజేయాలనుకుందంట. అప్పుడు కాకి కాకి ఒక పాట పాడవా అంటే ఆ తెలివి తక్కువ కాకి కా కా అని అరిచిందంట. ఇంకేముంది, కాకి నోరు తెరవగానే ఆ మాంసం ముక్క కాస్త కింద పడిపోయింది. ఆ మాంసం ముక్క అందుకొని నక్క చక్కగా తింటూ పోయిందంట. ఆ కథ గుర్తు తెచ్చుకుందంటే ఈనాటి నక్క కాకి నోట్లోని రొట్టె ముక్క ఎత్తుకుపోవాలని ఆలోచించి కాకిని చూస్తూ పరవశిస్తున్నట్లు నటిస్తూ, అంటే దాన్ని ప్రైజ్ చేస్తున్నట్మాట. ఆహా, ఎంత అందం, ఎంత అందం అంది నక్క. కాకి దాని వైపు అయోమయంగా చూసిందంట. కల్తీ లేని నలుపుతో ఎంత నున్నగా ఉన్నావు కాకమ్మ. రూపమే కాదు, నీ కంఠం కూడా మధురంగా ఉంటుందని విన్నాను, నిజమేనా అని అమాయకంగా అడుగుతున్నట్లు నక్క నోట్లో రొట్టె ముక్క ఉండడం వల్ల జవాబు చెప్పలేకపోయింది కాకి. కాకి తన బుట్టలో పడేటట్లు ఉందని తెలిసిన నక్క తన పొగడ్తలు ఎక్కువ చేసేసిందంట. ఏది కాకమ్మ, ఒక్క పాట పాడవు, విని నా జన్మ సార్థకం చేసుకుంటాను అంటూ బతిమాలడసాగిందంట. మరుక్షణంలో కాకి నోరు తెరుస్తుందని కిందకు జారిన ఆ ముక్కను, అదే రొట్టె ముక్కను ఎత్తుకుపోదామని ఆత్రంగా ఎదురు చూడసాగిందంట నక్క. అప్పుడు తెలివిగల కాకి, ఆనాటి కాకి కాదు ఈనాటి తెలివిగల కాకి రొట్టె ముక్కను జాగ్రత్తగా కాళ్ళ మధ్యలో విరికుంచుకుని, నక్క బావా, నీకు నా పాట వినాలని ఎంత కోరికగా ఉంది కదూ అంటూ కావు 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 అని అరిచిందంట. నక్క కింద ఓసిని తెలివి తెల్లారిపోను, ఎంత తెలివి మీరిపోయావే, ఈ కాకులు ఎంత తెలివి మీరిపోయాయి అనుకుంటూ బాధపడుకుంటూ నిరాశగా నక్క అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుందంట. అప్పుడు పైన కాకి, ఓవే జీత్తులు మారి నక్క, ఎప్పుడు అలాగే ఉంటామా ఏంటి? నీ చావు తెలియటలు నాకు తెలీదా ఏమిటి? నక్క మాటలకు మోసపోయిన కాకి కదా నాకు తెలుసులే, మా అమ్మమ్మ చెప్పింది, ఇంకా అలా అంటున్నావా? వెళ్ళు వెళ్ళు అని కావు 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 అందంట. ఇద్దర్రా మరి తెలివి నేర్చిన కాకి. ఎప్పుడు అలాగే ఉంటామా ఏంటి? ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా తెలివి నేర్చుకుంటాం కదా. కథాకమలాలు, తెలివి మంచితనానికి ఉండాలి, అతి తెలివి ఉండకూడదు. సరేనా? మరి ఉంటాను.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.